తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి నా శతకోటి వందనాలు. ఈరోజు మనం ఈ వీడియోలో మే 1వ తేదీన రేషన్ కార్డు ఉంటే 3 ఒకేసారి శుభవార్తలు తెలిస్తే ఎగిరి గంతేస్తారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని, మన ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి. అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వం గాని ప్రవేశపెట్టే ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని వస్తాను. తద్వారా మిత్రులారా, శ్రేయోభిలాషులారా, వృద్ధులారా, వికలాంగులారా, రైతన్నలారా, తెలంగాణ ప్రజానికానికి ప్రతి ఒక్క ప్రజా సంక్షేమ పథకం మీ అందరికీ సరైన సమయాన తెలిసి ప్రతి ఒక్కరూ ప్రజా సంక్షేమ పథకంలో భాగమయ్యే అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు సంబంధించి మనం వీడియోలకైతే వెళ్లిపోదాం. మే 1వ తేదీన రేషన్ కార్డు ఉంటే 3 ఒకేసారి శుభవార్తలు. మరి ఆ 3 శుభవార్తలు ఏందో మనం తెలుసుకుందాం. 1, రేషన్ కార్డు ఉన్న అక్క చెల్లెమ్మలకి మే 1వ తారీఖు నుంచి 2500 రూపాయల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం నాంది పలుకుతుంది. కారణం, లోక్సభ ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో 1,76,00,000 మంది మహిళలకు 2500 రూపాయల పంపిణీ కార్యక్రమం చేస్తే 80 నుంచి 85% మంది మహిళలు డైరెక్ట్ గా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి ఓటు వేయడం జరుగుతుంది. తద్వారా 14+ సీట్లనే ధ్యేయంగా ముందుకెళ్తున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక మహిళలకు 2500 రూపాయలకు సంబంధించిన కీలక అప్డేట్ ఇస్తే ప్రతి ఒక్కరూ ఓట్లు వేస్తారనే ఆలోచన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో గట్టిగానే ఉంది. మరి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఏ విధంగా 2500 రూపాయల పంపిణీ చేస్తుంది? బ్యాంకుల్లో వేస్తుందా, లేకపోతే పోస్ట్ ఆఫీస్ లో ఆసరా పింఛన్ల మాదిరిగా పంపిణీ చేస్తుందా? దీనికి సంబంధించిన లిస్టు, అదేవిధంగా అర్హులను ఏ విధంగా ఎంపిక చేస్తారు? పూర్తి సమాచారాన్ని కూడా ఈ 2 నుంచి 3 రోజుల్లో పేర్కొనే అవకాశం అయితే ఉంది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను, అక్క చెల్లెమ్మలను తన విజయోత్సవ సభలో నాందిగా ప్రతి ఒక్కరికి 2500 రూపాయల పంపిణీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోయే యోచనలో ప్రభుత్వం కనిపిస్తా ఉంది. ఇంకా 2వది వచ్చేసి ఆసరా పింఛన్లు. అవునండి, రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకొని ఎవరైతే ప్రజాపాలనలో అప్లై చేశారో వారందరికీ మే 1వ తారీఖున నుంచి అందరికీ పెరిగిన ఆసరా పింఛన్లకు సంబంధించిన లిస్టును విడుదల చేసే యోచనలో ఉంది. మరి చాలా మందికి ఆసరా పింఛన్లు రద్దు చేస్తుందా అని వార్తలు వస్తున్నాయి. నిజమేనా అంటే అవునండి. ఎవరైతే బోగస్ సర్టిఫికెట్స్ కానీ, ఫేక్ సర్టిఫికెట్స్ కానీ, ఫేక్ సదరం సర్టిఫికెట్స్ కానీ పెట్టారో వారందరినీ రద్దు చేస్తూ ఎవరైతే ప్రజాపాలన పథకంలో ప్రతి ఒక్కరు అప్లై చేశారో వారిని కొంతమందిని కలుపుతూ ప్రజాప్రభుత్వం అనే లిస్ట్ అనేది విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇంకా మూడవది వచ్చేసి రైతు రుణమాఫీ. ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా నేను ఆగస్టు 15 లోపు చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తా అని కూడా మన రేవంత్ అన్న పేర్కొన్న సందర్భం తెలిసిందే. మరి దీనికి సంబంధించిన లిస్టు కూడా ఈ మే 1వ తారీఖున విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఈ మే 1వ తారీఖున విధి విధానాలను కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. అంటే ఏ బ్యాంకులకు మొదటిగా వేయాలి, ఏ బ్యాంకులకు చివరిగా వేయాలి, అసలు ఈ 2015 నుంచి 18 వరకు, 18 నుంచి 24 వరకు ఆసరా పింఛన్లు అదేవిధంగా రుణమాఫీ చేయాలా, 2018 నుంచి 19 వరకు మాత్రమే చేయాలా అని దీనికి సంబంధించిన పూర్తి విధానాలు కూడా ఈ 2-3 రోజుల్లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకొని వచ్చే అవకాశం అయితే ఎక్కువ మోతాదులోనే కనిపిస్తుంది. మిత్రులారా, శ్రేయోభిలాషులారా, వృద్ధులారా, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 140 పైచిలుకు రోజులు అవుతున్న రైతు రుణమాఫీ, పెరిగిన ఆసరా పింఛన్లు, మహిళలకు 2500 రూపాయలు నాంది పలకలేదు. కానీ
ఎన్నికల సమయాన ప్రజలందరి ఓట్లను ఓట్ల బ్యాంకుగా మలుచుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారం విడుదల చేసి ప్రతి ఒక్కరికి ప్రజా సంక్షేమ పథకాలను అందిస్తుంది అని పేర్కొనడం జరుగుతుంది. రైతులారా ఒక్కసారి ఆలోచన చేయండి, మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం మన హామీలను నెరవేరుస్తుందా? నెరవేరుస్తూనే పెద్దపీట వేద్దాం. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.